చరిత్ర ఏం చెప్తున్నది? చరిత్ర తెలియకుండా మనం ఈ దినం అని మనం డిసైడ్ చేయలేం. సో చరిత్రని తెలుసుకుంటే మనం దీని గురించి మాట్లాడవచ్చు. సో మనందరికీ తెలుసు, ఆ రోజున సెప్టెంబర్ 17న పోలో ఆపరేషన్ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిండు, నిజాం కాళ్ళు మొక్కిండు, వంగి దండం పెట్టిండు, అయిపోయింది. సో అందులో భాగంగానే మొత్తం తెలంగాణ విమోచనం జరిగిందని మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు జరిగింది ఏంది? తెలంగాణ విమోచన దినోత్సవం అని ఏ రోజైతే కొంతమంది చెప్తున్నారో ఆ రోజు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఇది తెలుసుకోవాలి. ఆ రోజు తర్వాత ఏమైనా తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా బతికిర్రా? వాళ్ళ చేతిలో ఉన్న భూమి వాళ్ళ చేతిలో ఉన్నదా? ఏ రకమైన దాడులు మహిళల మీద జరగలేదా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాషం యాదగిరి సార్నే పిలవాలి. అందుకే పిలిచిన. సార్ నమస్తే. నమస్తే. సో మీరైతేనే దీనికి పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. సో కాబట్టి అసలు విలీనమా, విద్రోహమా, విమోచనమా, ఏం చేయాలి? లేకపోతే ఇంకో ఆయన సమైక్యం అనేది స్టార్ట్ చేసిండుగా కేసీఆర్, సమైక్యమా? ఈ 4 గంటలు ఏది కరెక్ట్? మీరేం జరుపుకుంటారు? విలీనం అయితే వాస్తవమే, విలీనం అయితే అయింది, కానీ పూర్తి విలీనం కాలేదు ఆ రోజు. ఓకే, విమోచన జరగనే లేదు. జరగాలి కదా విమోచన, అవును, జరగలేదు. విద్రోహం అయితే పక్కా జరిగింది. విద్రోహమే అది, ద్రోహము విద్రోహం కూడా. ఎందుకంటే మనం చూద్దాం, ఇక్కడ తిరిగి చూద్దాము. నిజాం ఆ రోజు జరిగినది ఒక 2 నిమిషాలు చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది? ఆపరేషన్ పోలో అన్నారు. ఆపరేషన్ పోలో ఏంటంటే అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున నడిచింది. అనేక చోట్ల విష్ణు రామచంద్రనాయుడు కూడా కునుకు పట్టకుండా చేశారు. చుట్టుపక్కల బయట మొత్తం గిరిలాలు మోహరిస్తే బయట నుంచి లోపలికి రాలేదు. ఎందుకంటే విష్ణు రామచంద్రారెడ్డి రజాకార్ పార్టీకి జనరల్ సెక్రటరీ. నిజాం పెట్టించిండు ఈ రజాకార్ పార్టీని. నిజాము తన ఇర్రెగ్యులర్ ఆర్మీగా పెట్టించిండు. ఇర్రెగ్యులర్ ఆర్మీ అది, రెగ్యులర్ ఆర్మీ, ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు మనం జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం కదా, రెగ్యులర్ ఆర్మీ ఉంది, ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంది. అంటే చట్టవిరుద్ధమైన పనులు ఆర్మీ చేస్తే గొడవలు అవుతాయి. కాబట్టి నిజాం పోలీసుతో కాకుండా, ఇప్పుడు బైరాన్పల్లి ఉందనుకోండి, పోలీసులు కాదు, వెళ్ళి వాళ్ళు రజాకారులకి చంపేస్తాం. వాళ్ళు ఎవరోనండి, మాకు సంబంధం లేదండి, ఈ దేశంలో ఇస్లాం మతం రాజ్యం స్థాపించాలని వచ్చిరండి అని నిజాం తప్పించుకోవచ్చు. అట్లాంటి వాళ్ళతో చేపించారు. దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం. 100 మందికి పైగా చిల్లర గుండ్రాంపల్లి చంపేసారు. 100 మందికి పైగా చిల్లర బైరాన్పల్లి చంపారు. ఆ పక్కన కూటుగా 40 మందిని చంపారు. లెక్కలేనంత మందిని ఎక్కడ పడితే అక్కడ చంపారు. ఆ టైంలో ప్రజలందరూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. గుత్పల సంఘం పెట్టిరు. గుత్పలు అంటే లాఠీ, గుతపలు సంఘం పెట్టినారు. ఆంధ్ర మహాసభ పెట్టినారు, ఆంధ్రదేశం సంఘం పెట్టినరు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరినరు, తుపాకులు నేర్చుకున్నారు. ఎటువంటి వాళ్ళు మలు స్వరాజ్యం లాంటి ఆమె తుపాకు పట్టుకుని పోరాటం చేసింది. అందరు చేసినారు ఊరుకు. ఆ రోజుల్లో అంత పెద్ద జరిగితే తట్టుకోవడం ఎట్లా? తర్వాత నెహ్రూ వీళ్ళందరూ భయమైంది, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీల చేతుల్లోకి పోతుంది. అయితే అప్పుడు తప్పు జరిగింది ఏంటంటే రష్యాలో కలపాలని కొంతమంది అన్నారు. రష్యాలో కలిపితే ఇట్లా మరి కష్టం కదా. అప్పుడే స్టాలిన్ ఏం చెప్పినట్లు కుదరదు, మీరు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాం అని చెప్పాడు. కానీ అట్లా ఏమైపోతుంది చివరికి? చైనా కలుపుతారు. రష్యాలో 49లో చైనా విముక్తి అయింది. సో అటు ఇటు ఎటు పోతారని భయం అయింది వాళ్ళకు. అందుకని ఏం చేయాలి? దీన్ని పోరాటాన్ని అణచియాలి అంటే ఏం చేయాలి? సైన్యాన్ని పంపించి నిజాంనే కూర్చొని పెట్టాలి. అగ్రిమెంట్ ఏంటంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. రాజులు ఎవరిని ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు, ఏ రాజును ముట్టుకోవద్దు. బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ తోటి, ఇండియాతో అగ్రిమెంట్ ఏం చేసుకుందంటే ఎంతమంది ప్రిన్సెస్ ఉన్నారో, రాజులు ఉన్నారో వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళకున్న సౌకర్యాలను అట్లనే ఇవ్వాలి, వాళ్ళకున్న వాళ్ళ నష్టపరిహారం కూడా ఇవ్వాలి, ట్యాక్స్ ఉండొద్దు దాని మీద, భరణాలు. నిజాంకి సర్ఫకాజ్ ల్యాండ్ ఉంది. సర్ఫకాజ్ ల్యాండ్ మీద ఏడాదికి 50 లక్షలు. అప్పట్లో 50 లక్షలు. ఎప్పుడు 50 లక్షలు? 100 రూపాయలకు 2 తులాల బంగారం ఉన్న రోజుల్లో. ఆ రోజుల్లో ఉండే 50 లక్షలు పర్ ఇయర్. దాని మీద ట్యాక్స్ కూడా ఉండొద్దు, ప్రశ్నించొద్దు. అట్లా 50 లక్షలు ఇచ్చారు. 71 దాకా ఇచ్చారు. అట్లా 71లో చివరి రోజుల్లో తగ్గుకుంటూ వచ్చింది. ఎందుకంటే మోజంజా ఆజంజా ఆయనకి 20 లక్షలు, ఆయనకి 60 లక్షలు ఇచ్చుకుంటూ పోయారు. అంతంత 71లో ఇందిరాగాంధీ రద్దు చేసింది, అది వేరే విషయం. కానీ అంతంత రాజభరణాలు ఇచ్చుకుంటూ పోయి వాళ్ళందరినీ పెట్టి, వాళ్ళు ఎంతమందిని, మైసూర్ రాజు కావచ్చు, తిరువాన్కూర్ రావచ్చు, కాశ్మీర్ రాజు కావచ్చు, ఎవరైనా రాజులు కావచ్చు, పూర్తి 560 సంస్థానాలు తెలంగాణ భారతదేశంలో 560 సంస్థానాలకు రాజభరణాలు. వాళ్ళకున్న అంతకుముందు ఎంత పన్నులు వసూలు